పూర్వం ఒక గ్రామంలో విష్ణుమూర్తికి అమితమైనటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన రైతు. ఆయన ఇంట్లో కొన్ని మేలు రకమైన గోవులుండేవి. ఆయన ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, ఆ విష్ణుదేవుడిని విశేషంగా పూజించి, తర్వాత ఆవులను కూడా చూసుకొని, తర్వాత భోజనం చేసి పొలం పనులకు వెళ్ళేవాడు. పొలం పనులు చేస్తున్నంత సేపు గూడా దైవనామ స్మరణే చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మెల్లగా సాయంత్రం ఇంటికి వచ్చి, ఆ తర్వాత గూడా మళ్ళా దైవ ప్రార్థన చేసి, గోవులను బాగా చూసుకొని మళ్ళీ పడుకునేటప్పుడు కూడా దైవాన్ని స్మరించుకుంటూ ఆయన పడుకునేవాడు. ఆయనకున్న ఇల్లాలు, ఆయన భార్య కూడా మహా ఇల్లాలు, మహాపతివ్రత. ఆమె కూడా అతనికి అనుకూలంగా ఉండేది. ఈ రైతు ఏనాడు కూడా అబద్ధం ఆడలేదు. ధర్మబద్ధమైన సత్య జీవితాన్ని గడిపాడు. ఇంతటి మహాభక్తుణ్ణి అనుగ్రహిద్దామని చెప్పేసి ఆ స్వామివారికి అనిపించింది. అప్పుడు ఆయన ఆ రైతు పొలంలో ఉన్న సమయం చూసి ఒక సాధువు రూపంలో ఆయన ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ రైతు భార్య ఆ సాధువుని ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టింది. ఆ సాధువు స్వరూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆమెను ఆశీర్వదించి, తర్వాత కాసేపు కూర్చున్నాడు. "ఏవమ్మా మీ ఆయన వస్తాడా? మరి నేను వెళ్తానంటే" "కొంచెం సేపు ఉండండి స్వామి ఆయన వచ్చే సమయం అయిందని" ఆమె చెప్పడం జరిగింది. అప్పుడాయన సరే అని జెప్పేసి కాసేపు ఉన్నాడు. దేవుడు గదా! ఆయన ఏం తలుచుకుంటే అది జరుగుతుంది. కావాలనే అతన్నక్కడ హోల్డ్ జేసి పెట్టాడు దేవుడు రైతుని ఆ పొలంలో. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత గూడా ఇంకా రాకపోయేసరికి, "అమ్మ నేను వెళ్తానంటే" "ఇంక కొద్దిసేపు ఉండండి స్వామి ఆయన వచ్చే టైం అయింది. ప్రతిరోజు ఈసారికి ఈ సమయానికి వచ్చేస్తారు. కానీ ఎందుకో మరి ఈరోజు కాస్త ఆలస్యమైంది. ఇంకొద్దిసేపు ఉండండి" అని అంటుందావిడ. అప్పుడాయన సరే ఊరికే ఉండి ఏం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ఆవరణలో ఉన్నటువంటి ఆ గోవులన్నిటిని పరిశీలిస్తూ ఉంటాడనమాట. ఆమె గూడా మంచిగనే కొన్ని పాలు అవి తీసుకొచ్చి అతనికి ఇస్తుంది. అప్పుడు అతను చూసి ఒక గోవు దగ్గర చూసి, "అమ్మ ఈ గోవు నాకు చాలా బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ గోవుని నేను తీసుకోవచ్చా?" అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "నాకైతే ఏం అభ్యంతరం లేదు స్వామి. కానీ ఇంటి యజమాని మా భర్త కాబట్టి, ఎలాగో మీరు ఆయన వచ్చేవరకి వెయిట్ చేస్తా అంటున్నారు కాబట్టి, మీరు కొంచెం సేపు గనుక వేచి ఉంటే అతనొస్తాడు. అతను కూడా మిమ్మల్ని కలిసి సంతోషిస్తాడు. అప్పుడు అతనికి నేను చెప్తాను. మీరు ఈ ఆవును తీసుకెళ్ళొచ్చు. అతని అనుమతి లేకుండా నేను ఆవుని ఇవ్వడం బావుండదు గదా! మీకు తెలియని ధర్మ ధర్మ విషయాలేముంటాయి" అని ఆమె అంటుంది. అతను సరే అని జెప్పేసేసి, "ఓకే అమ్మా! నీ వివరణ గూడా బావుంది. నేను ఇంకొద్దిసేపు వేచి చూస్తానని" జెప్పేసి అతను ఆ విష్ణుమూర్తి అలా వేచి చూస్తాడు.